హాయ్! నేను మీ సౌమ్యని. గతంలో మనందరం మన ఊపు లక్ష్యాలపై పనిచేశాం. మీరు కలలు కనే ఆ ఒక్క కోరిక గురించి, దాన్ని సాకారం చేసుకునే ప్రణాళిక గురించి కూడా మాట్లాడుకున్నాం. మనం కలలు కన్నాం, ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే, ఎంత ఉత్తమ ప్రణాళిక అయినా కూడా అది చిక్కుకుపోవచ్చు. ఉదాహరణకి మీరు ఏదైనా వర్క్షాప్‌లో చేరాలనుకోవచ్చు. కానీ ఇంట్లో ఎవరైనా "నువ్వెందుకు చేరాలనుకుంటున్నావు? ఇప్పుడొద్దు, అవసరం లేదు" అనొచ్చు. లేదా మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నారనుకోండి. వారు "ఇప్పుడు కాదు, నువ్వు దీన్ని తర్వాత చేసుకోవచ్చు" అని అనొచ్చు. కాబట్టి ఇవాల్టి సవాల్ మీ దారులను అంటే సపోర్టర్స్ గురించి ఆలోచించడం. మీరు ముందుకు సాగడానికి ఆ సహాయపడే వ్యక్తులు ఎవరు అని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను నా స్నేహితురాలు రుక్సానా గురించి నేను మీకు చెప్తాను. ఆమె సిటీలో 2 వారాలు కోర్స్ చేయాలనుకుంది. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారు ఆమెతో "కాలేజ్‌పై దృష్టి పెట్టు ఫస్ట్ నువ్వు" అని అనేశారు. రుక్సానా మొదట తన అన్నయ్యని సలహా కోసం అడగాలనుకుంది. కానీ ఆమె ఒకసారి ఆలోచించింది. తన అన్నయ్య ఎప్పుడు ఈ కోర్స్ తీసుకోలేదు. తనకి ఇదేంటో కూడా తెలియదు. తనకి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలీదు. అప్పుడు ఆమె అనుకుంది, మా అన్నయ్య దీనికి సలహా ఇవ్వలేడు, సహాయం చేయలేడు. కాబట్టి నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అప్పుడు ఆమె తన అన్నయ్య బదులుగా తన కళాశాల ఉపాధ్యాయురాలు గురించి ఆలోచించింది. ఆమె టీచర్ దగ్గరికి వెళ్ళింది. ఈ కోర్సు తన రెజ్యూమేలో నైపుణ్యాలను ఎలా జోడించగలదో టీచర్ ఆమెకు ఖచ్చితంగా చెప్పారు. మరియు పూర్తి వివరాలను కూడా షేర్ చేశారు. అది ఎక్కడ నేర్పబడుతుంది, దాని ఫీజు ఎంత, మరి దాని ద్వారా ఆమె ఏం నేర్చుకోవచ్చు, అన్ని విషయాలు షేర్ చేశారు. అప్పుడు టీచర్, నువ్వు మీనాతో ఎందుకు మాట్లాడకూడదు, ఆమె గత సంవత్సరంలో ఈ కోర్స్ చేసింది అని అన్నారు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఆగి ఒక 30 సెకండ్లు ఆలోచించండి. మీరు రుక్సానా అయితే మీ టీచర్ చేయలేని సహాయం మీనా మీకు ఏం చేయగలదు? మీ పక్కకు తిరిగి మీ ఫ్రెండ్‌తో షేర్ చేసుకోండి. ఇప్పుడు రుక్సానా ఏం చేసిందో విందాం. రుక్సానా తన సీనియర్ మీనాను కలిసి ఆమె అనుభవాన్ని వింది. మీనా తన తల్లిదండ్రులను ఎలా ఒప్పించిందో, ఆమె ఏం నేర్చుకుందో, మరియు అది ఆమెకు మంచి ఇంటర్న్‌షిప్ పొందడానికి ఎలా సహాయపడిందో అన్నీ వివరించింది. ఆమె స్వయంగా రుక్సానా తల్లితో కూడా మాట్లాడి తన కథను పంచుకుంది. ఇప్పుడు ఆమె టీచర్ మరియు సీనియర్ ఇద్దరూ ఆమెకి మద్దతు ఇవ్వడంలో రుక్సానా తల్లిదండ్రులు అంగీకరించారు. ఆమె కోర్స్‌లో చేరింది, దాని నుంచి ఇంటర్న్‌షిప్ కూడా పొందింది. మరియు ఇప్పుడు ఆమె పెద్ద ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుంది. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, మీ గ్రూపుల్లో మీరు 3 రకాల కార్డులను చూస్తారు. ఒకటి హోప్ విత్ హర్డిల్ అంటే అడ్డంకితో ఆశ. రెండోది పాసిబుల్ సపోర్టర్స్ మరియు సపోర్టర్స్ ఎలా సహాయపడగలరో ఆలోచనలు. మీ గ్రూప్ ఎంచుకునే ప్రతి కథకు దాన్ని 2 వేర్వేరు సపోర్టర్స్ మరియు 2 స్ట్రాటజీస్ ఆలోచించండి. ప్రతి సపోర్టర్ వారి సొంత మార్గంలో ఎలా సహాయం చేయగలరో అనే దాని గురించి మాట్లాడండి. తర్వాత మీరు వాటిని ఎందుకు సరిపోల్చారో చర్చించండి. పజిల్ తర్వాత మనం మీ సొంత జీవితాన్ని పరిశీలిస్తాం. మీరు మీ వర్క్షీట్లను తెరిచి మీ సొంత కోరిక గురించి ఆలోచించండి. అది మీ ఊపు లక్ష్యం కావచ్చు. తర్వాత వీటికి సమాధానం ఇవ్వండి. మీ లక్ష్యానికి ఇంట్లో ఏ వ్యక్తి అడ్డంకి ఉండొచ్చు? మీ కుటుంబంలో లేదా చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఏ ఇద్దరు మీకు సపోర్ట్ లేదా హెల్ప్ చేయగలరు? మరియు మీరు ముందుకు సాగడానికి వారు ఏం సపోర్ట్ చేస్తారు? ఈ సెషన్ చివరికి మీరు మీ సొంత సపోర్టర్స్‌ను ఎంచుకోగలరు. కాబట్టి అవసరానికి మనం
ఎవరిని మరియు ఎలా సంప్రదించాలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.